చదవబడినటువంటి లేఖన భాగంలో కీర్తనకారుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన చూడండి. నేను భిన్నమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. రెండవది అంటాడు, నియమింపబడిన దినములలో ఒక్కటైనడు కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. దేవుని దగ్గర ఒక గ్రంథం ఉన్నది. ఆయుష్ కాలము నియమించాడు దేవుడు నీకు నాకు. నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా కాక మునిపే ఆ గ్రంథములో నిన్ను గురించి నన్ను గురించి ప్రతిదీ కూడా ఆ గ్రంథములో లిఖితములాయెను అని వాక్యం సెలవిచ్చింది. అనగా దేవుని దగ్గర ఒక గ్రంథం ఉందట. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుని గురించి ఆ గ్రంథములో లిఖితము అనగా రాస్తాడు అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం కోదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. చూడండి, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయని వాక్యం సెలవిచ్చింది. కూర్చున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ తలలో ఉన్న ప్రతి వెంట్రుక కూడా నా తండ్రికి లెక్కలో ఉన్నాయని వాక్యం సెలవిచ్చింది. ఆయన నియమించిన దినములలో ప్రతిది కూడా తన గ్రంథములో లిఖించబడి ఉన్నదని వాక్యం సెలవిచ్చింది. ప్రతి విషయంలో ఆయన దగ్గర ఉన్నటువంటి గ్రంథములో నిన్ను గురించి దేవుడు లిఖించి ఉన్నాడని వాక్యం సెలవిచ్చింది. మానవుని యొక్క తల వెంట్రుకలో ఎన్ని ఉన్నాయో వెంట్రుకలే తెలుసుంటే ఆయన నియమించిన దినములలో ఎన్ని అయితే నీతి నిన్ను గురించి రాసి పెట్టాడో ప్రతిది కూడా ఆ దినము తన గ్రంథము ముందట పెట్టుతాడు బిడ్డ. ఆ గ్రంథములో ఎలా లిఖించబడతాయి? రండి, యోబు గ్రంథం, మత్తయి సువార్తలో కాదా, మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనం. నేను మీతో చెప్పినదేమనగా 12వ అధ్యాయం 36, 37. నేను మీతో చెప్పున్నదేమనగా, చూడండి, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటది. ప్రతిదానికి లెక్కలు అనే మాటని చూపిస్తా. లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. విమర్శ దినం అనగా తీర్పు దినం ఒకటి ఉంది. ఆ దినమున నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు కూడా లెక్క అప్పచెప్పవలసి ఉందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా లిఖించబడుతుందని దేవుని వాక్యం సెలవిచ్చింది. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, ఇతరుల మీద నిందలు మోపకూడదు. చూడండి, అన్యాయంగా చెప్తారు. నీ నోట మాట దేవుని మాటనే రావాలి. అనవసరమైన మాటలు మాట్లాడుతూ మనుషులను పాడు చేస్తూ ఉన్నటువంటి జనాంగం ఉన్నది. విమర్శ దినం ఒకటి ఉన్నది. ఆ దినమున నీ నోటి నుంచి ఏ మాట అయితే వచ్చిందో ఆనాడు లిఖితమైతుందని వాక్యం సెలవిచ్చింది. నీ కొరకు ప్రత్యేకంగా ఒక గ్రంథమే ఏర్పరిచి పెట్టిండట బిడ్డ. ఆ గ్రంథములో ఈ మాటలు ఉంటవే. మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడు. నోరున్నది కదా, మోరిలాగా మాట్లాడకూడదు. ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి. భూమి మీద కొంచెం మంది అకౌంట్స్ ఉంటారు. అకౌంట్స్ ఒక్కొక్క కంపెనీలో చూడండి, లెక్కల కోసం మనుషులను పెడతారు. ఎందుకు? ఆ కంపెనీ లెక్కలు వాళ్ళకి కావాలి. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు కూడా చాలా మంది ట్రెజరర్లను పెట్టుకుంటారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు 12 మంది శిష్యుల
ఒకరిని పెట్టుకున్నాడు. ఈరోజు సంఘంలో కూడా చాలా మంది లెక్కలు సరిగ్గా అప్పచెప్పరు. ఎన్నో సంఘాలు గొడవలు అవుతున్నాయి లెక్కల కోసమే. అలాగే దేవుని దగ్గర కూడా ఒక లెక్కల బుక్ ఉందట, అందులో ప్రతిదీ కూడా ఉంటది. విమర్శ దినమున ఆ గ్రంథము తెరవబడుతుందని కూడా వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆయన నా ప్రవర్తన ఎరుగును గనుక చూడండి, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. మొదటిగా అన్నాడు చూడండి, నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి, నీ మాటలన్నీ కూడా లెక్కించబడతాయి. ఇప్పుడు ఏమంటున్నట్టే, నీ అడుగు జాడలు, బిడ్డ నువ్వు ఎక్కడికి పోతున్నావో నీ అడుగు జాడలన్నీ కూడా అతడు లిఖించి పెట్టినని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడికి పోతున్నావు? మందిరానికి పోయినా లెక్కించి పెడతాడు. ఇక లోకంలో నువ్వు ఎక్కడికి పోయినా తప్పించుకోలేవు. ఆ రోజు విమర్శ దినమున ఆ యొక్క లేఖనములు రాసిన ప్రకారంగా వాక్యం చెప్పిన రీతిగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక బుక్ ఉంది, అందులో ప్రతిది కూడా రాసి పెట్టుతాడట. అది ఆ రోజు తీసుకొచ్చి ముందు పెడతాడు. ఆదివారం ఆరాధన కదా, ఎక్కడికి పోయినావు? నాకు తప్పించుకుంటావు తిరగబోయినని. నువ్వు తిరగబోయిన దినం ఏంటిదో దేవుడు తప్పకుండా ఆ విమర్శ దినమున దానిలో నుంచి మీకు చూపిస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. సేవకుని కన్నులు కప్పచ్చు బిడ్డ, దేవుని కన్నులు మాత్రం ఏమాత్రము నువ్వు కప్పలేవో. ఆయన దగ్గర ఒక గ్రంథము ఉన్నది, ఆ గ్రంథములో ప్రతిది కూడా లిఖించి రాస్తాడని వాక్యం సెలవించింది. ఇదే యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. నా అడుగు జాడలన్నీ కూడా లిఖించబడి ఉన్నాయ్యా. యోబు అన్నాడు కదా, నీ అడుగు జాడలన్నీ కూడా లెక్కిస్తా ఉన్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఏమేం చేశావు, ప్రతిదీ కూడా ఆయన దగ్గర లెక్కతో రాసి పెడతాడట. ఆ రోజు తప్పించుకోలేవు బిడ్డ. ఆయన సన్నిధిలో ఒక గ్రంథం ఉన్నది, ఆ గ్రంథంలో తప్పకుండా నీ గురించి రాసి పెడతాడు. నా అడుగు జాడలన్నీ కూడా నువ్వు లిఖించి ఉన్నావయ్యా, నేను ఎక్కడికి తప్పించుకుందునయ్యా. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటిని నీవు పోయిన ప్రతి చోట నా కను దృష్టి ఉన్నది బిడ్డ. నీ అడుగు జాడలన్నీ కూడా లిఖించబడి ఉన్నవే. ఏదియు కూడా నా కన్నులకు మరుగైనది లేదు. చాలు, నా కన్నులకు మరుగైనది ఏది లేదు. నీ అడుగు జాడలు ఎక్కడికి పోయినో నాకు తెలుసు. ఆ రోజు లెక్క అప్పగించవలసి వస్తుంది. ఆ రోజు ఎవరు కూడా తప్పించుకోలేడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సముఖమందు ఒక గ్రంథము ఉన్నదట. ఆ గ్రంథములో ఇవి లిఖించబడి ఉన్న దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇంకా ముందుకు పోయినటువంటి ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. 56:8. నా సంచారములను చూడండి, నా సంచారములను నీవు లెక్కించినావు. చాలు. కీర్తనకారుడైనటువంటి దావీదు రాసిన కీర్తన
ఇదిగో నా సంచారములు లిఖించబడి ఉన్నాయ్యా. సంచారము, ఏ స్థలములకు వెళ్తున్నావు, ఏ దేశానికి వెళ్తున్నావు, ఏ రాజ్యానికి వెళ్తున్నావు, వెళ్తున్న ప్రతి చోట కూడా అవి లిఖించబడి ఉన్నాయని వాక్యం సెలవించింది. ఏ రోజు కూడా మనం తప్పించుకోలేం బిడ్డ. నా సంచారం ఎక్కడికి? నీ సంచారం రోజు ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నావు? మేడం దగ్గరికి వెళ్తున్నావా? సార్ దగ్గరికి వెళ్తున్నావా? ఇంటికే వెళ్తున్నావా? అమ్మగారింటికి వెళ్తున్నావా? నాన్నగారింటికి వెళ్తున్నావా? నీ సంచారం నాకు తెలుసు. నీ అడుగు జాడలు నాకు తెలుసు. నేను ప్రతిదీ కూడా లిఖించి పెడతానని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. చూడండి, ఈ విషయంలో భూమి మీద ఉన్నప్పుడే మోషేతో దేవుడు ఏమన్నాడు చూద్దాం. సంఖ్యాకాండంలోనికి వచ్చినట్టుంటే ఈ సంచారముల గురించి ఒక మాట మనకు కనపడుతుంది. మీరు రండి, సంఖ్యాకాండంలోనికి రండి. 33వ అధ్యాయంలోనికి వచ్చినట్టుంటే సంఖ్యాకాండం 33వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాణములను బట్టి చూడండి, అండర్లైన్ చేసుకొని, వారి సంచార క్రమములను రాసెను. దేవుడు రాయించాడు మోషేతోని ముందే. అయ్యా, ఐగుప్తు దేశం నుంచి వచ్చారు కదా, కనాను ప్రాంతానికి వెళుతున్నారు కదా, మీరు ఎక్కడెక్కడ దిగితిరో, ఎక్కడెక్కడ సంచారము చేసిరో ప్రతిదీ కూడా రాయుమో అని ఈ ధర్మశాస్త్రంలో రాయించినటువంటి దేవుడు రేపు పరమ కానానికి వెళ్తున్నటువంటి నీవు, నీ సంచారములన్నీ కూడా లెక్కించి ఉన్నవే. మా దినములు ఒక్కటి కూడా తక్కువ కాక మునిపే నీ గ్రంథములో లిఖితమాయెను. దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి వెళ్ళి తప్పించుకోలేవు. తీర్పు దినం ఉన్నది. ఆ తీర్పు దినమున కూర్చున్న మీ ఒక్కరిలో ఒక్కరు కూడా తప్పించుకోలేరు. నీవు పోయిన ప్రతి సంచారము, నీ అడుగు జాడలు నేను చూచుచున్న దేవుడను. ఆ రోజు నీ ముందర పెడతాడు, 2 పెడతాడు. ఒకటి జీవ గ్రంథం పెడతాడు, రెండోది ఈ గ్రంథాన్ని కూడా పెడతాడు. నేను ముగింపులో దాన్ని నేను చూపిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 90వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నారు. 90:12 కీర్తన గ్రంథం 90వ కీర్తన 12వ వచనం. ఒక్కరు చదవండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములన్నీ లెక్కించుటకు. అబ్బా, మోషే అంటున్నాడు, మా దినములన్నీ మేము లెక్కిస్తామయ్యా. ఇలాగైతే ప్రతి ఒక్కటి నీ గ్రంథములో లిఖితమైతే చెప్తున్నావు కదా, ఇక మాకు ఆ జ్ఞానము నేర్పో. ఇప్పుడు మాకు ఆ జ్ఞానం నేర్పయ్యా. మా దినములన్నీ కూడా లిఖితమైతే నీ వాక్యం సెలవిస్తుందయ్యా. జ్ఞానము లేకనే బుద్ధి ఈగగా తిరుగుతున్నామయ్యా. తల్లిని మోసం చేస్తున్నామయ్యా ఇంటి నుంచి వచ్చి, తల్లిని మోసం చేస్తున్నామయ్యా ఇంటి నుంచి వచ్చి, భర్తను మోసం చేస్తున్నామయ్యా ఇంటి నుంచి వచ్చి, భార్యని మోసం చేస్తున్నామయ్యా ఇంటి నుంచి వచ్చి. దేవుని వాక్యం సెలవిచ్చింది, నువ్వు వెళ్తున్న ప్రతి అడుగు జాడలు లిఖించబడదని దేవుని వాక్యం సెలవిచ్చింది. అయ్యా, అలాగైతే మాకు ఇప్పుడు బుద్ధి జ్ఞానం దయచేయ్యా. మా దినములన్నీ కూడా నీ దగ్గర లిఖించబడితే అని సెలవిచ్చినవయ్యా. ఇప్పుడు మాకు జ్ఞానం దయచేయి. లేదా ఇన్ని రోజులు జ్ఞానం, వాక్యం వినేంత మట్టుకు జ్ఞానం లేదా? సంగమా, ఏ ఒక్క వ్యక్తిని గురించి కాదు చెప్పుడు, దేవుని వాక్యం కఠినంగా సెలవిస్తుంది. ఆ దినం ఆ గ్రంథము నీ ముందే పెట్టబడుతుంది. ఇప్పుడు జ్ఞానము కావాలి. మా దినములు మేము లెక్కించాలి అంటే మేము ఎక్కడెక్కడికి వెళుతున్నామో, మేము ఏమేమి చేయించున్నామో ప్రభా ఇప్పటి వరకు మాకు తెలియదయ్యా. ఇప్పుడు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు కాబట్టి దాన్ని
దావీదు ఏమన్నాడో చూద్దాం. 39వ కీర్తన 4వ వచనం కూడా చదువుకుందాం. 39వ కీర్తన. యెహోవా నా అంతము యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రయాణము చూడు, నా దినముల నా ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము. ఇప్పుడు దావీదుకు అర్థమైపోతుంది. దావీదు అంటుండు, అయ్యా ప్రతిదీ కూడా నీ దగ్గర లిఖించబడి ఉన్నది కాబట్టి అయ్యా ఇదిగో నా అంతము ఎట్లున్నదో నాకు తెలియజేయ్యా. ప్రతి మానవునికి అంతం ఈ భూమి మీద ఒకరోజు ముగుస్తుంది బిడ్డ. ఇప్పుడు దావీదుకు అర్థమైపోయింది, ప్రతిదీ కూడా నీ దగ్గర లిఖించి పెడుతున్నావయ్యా, అయితే నాకు దాన్ని తెలియజేయమని చెప్పేసి అంటుంటాం. ప్రార్థన ద్వారా అడుగుతా ఉన్నాడు, ప్రభుడు నాకు తెలియజేయి, నా దినములు ఎన్నో, అయ్యో నాకు లెక్క తెలియదయ్యా, నువ్వు తెలియజేయి ప్రభు అంటున్నాడు. కూర్చున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ అంతం కూడా ఎప్పుడో నీకు తెలియదే. అంతం అనేది ఒక రోజు ఉన్నదే. ఆ రోజు భూమి మీద నీ అంతము ముగిసినాడు, తీర్పులోనికి వస్తావు బిడ్డ. ఆ రోజు తెలుస్తాడు తన దగ్గర ఉన్నటువంటి గ్రంథాన్ని. ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. ఎక్కడెక్కడికి తిరిగినావో నా ప్రభువుకు తెలుసు. దాని నుంచి ఎవడు కూడా తప్పించుకోలేని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకూడి మీరు నిశ్చయించుకొనుడి. 14:12 ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించునని ప్రభువు చెప్పుచున్నదని వ్రాయబడినది కనుక మనలో ప్రతివాడు తాను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. దేవునికి లెక్క అప్పగించవలెను. రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు రోమ సంఘంతో చెప్తున్నాడు, ప్రతి నాలుక స్తుతిస్తున్నట్టండి, నాలుక గుర్తు చేస్తూ మనం ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. అపోస్తలుడైన పౌలు గారు రోమ సంఘంతో చెప్తున్నటువంటి మాట, ప్రతి దానికి లెక్కలు అప్పగించాలట. ఒక దినము లెక్క నువ్వు కూడా అప్పగించాలని ఈ రోమ సంఘంతో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ప్రతివాడు తాను గురించి కూర్చున్న నిలబడ నేను, కూర్చున్న నీవు, నన్ను గురించి నేనే లెక్క అప్పగించుకోవాలి, నిన్ను గురించి నీవే లెక్క అప్పగించుకోవాలి, తనకు తానే పరీక్షించుకోవాలి. ఆ రోజు లెక్కలున్నాయి బిడ్డ. భూమి మీద ఏ లెక్క నువ్వు ఎవరికి చెప్పకున్నా సరే, భార్య లెక్క భర్తకు చెప్పకు, భర్త లెక్క భార్యకు చెప్పకు, ఏ లెక్క నువ్వు చెప్పకున్నా సరే, కానీ నా తండ్రి ఆ రోజు ప్రతిదీ కూడా లెక్కలు బయటకు తీస్తాడు. ఆ దినం నువ్వు మర్చిపోవద్దు. ఉన్నదే ముందున్నది ముసల్ల పండుగ బిడ్డ. ఆ రోజు దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. తీసుకురా నా లెక్కేది, ఎక్కడెక్కడ తిన్నావు, ఏమేం చేసినావు, నీ ప్రయాణం ఎంత, ఎక్కడికి వెళ్ళాము, ప్రతిదీ కూడా లెక్కున్నది. ఆ రోజు లెక్క చెప్పాలనే మాట నువ్వు మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా యవ్వనమందు సంతోషపడుము. చూడండి, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉంచుము. నీ కోరిక చొప్పునను, చూడు, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చాలా జ్ఞాపకం ఉంచుకో బిడ్డ. ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏమేం చేస్తున్నావు, నీ సాహసము ఎక్కడ, నువ్వు వెళుతున్న ప్రతి సంచారము నాకు తెలుసు. అయితే యవ్వన ప్రయాణంలో ఉన్నావు కదా, ఇవన్నీ విడిచిపెట్టలేకపోతున్నావు కదా. ఓ యవ్వనస్తుడు, నువ్వు ఆలోచించు, ఇవన్నీ చెయ్యు, నీ ఇష్టమున్న కార్యం చేయి. తాగుతావా, తింటావా, ఎగురుతావా, దుక్కుతావా, పరుతావా, పరులో. కానీ ఒక్క దినం ఉన్నది బిడ్డ. ఆ దినం ఉన్నదే, ఆ దినము దేవుడు నిన్ను విడిచిపెట్టడు.
నీవు వెళ్ళుచున్న ప్రతి స్థలములో నా కన్ను దృష్టి ఉంటది. ప్రతిదానికి లెక్క రాసి పెడతా. ఆ రోజు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. దానికి కింది వచనం చదువు, 10వ వచనం. లేత వయస్సును చూడు, లేత వయస్సులో చేస్తాడు నడిప్రాయం అనగా యవ్వనస్తుల నడిప్రాయంలో ఆ దినము నిధి గతించిపోతది. చదువు. గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. నీకు తెలుసు నీ హృదయంలో ఏమున్నదో తెలుసు, నీ హృదయ తలంపులు ఏమిటో తెలుసు. దాని లోపల నుంచి తీసివేయకపోతే బిడ్డ, ఆ రోజు తీసివేసే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు దేవుని దగ్గర ఉన్న బుక్ వస్తుంది. ఆ బుక్ ముందు పెడతాడు. ఏం చేసినావు, ఎక్కడెక్కడికి పోయినావు, ప్రతిది కూడా లెక్కలు ఉన్నాయి. ఆ రోజు తప్పించుకోలేవు. దేవునికి ప్రతి లెక్కను అప్పగించాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. నోరు రావట్లేదు తెరువు. ఆ దినము 2 గ్రంథాలు ముందుకు వస్తాయి. ఆ దినము 2 గ్రంథాలు ముందర పెడతాడు. ఒకటి జీవ గ్రంథం, రెండవది మరొక గ్రంథమే. ఆ గ్రంథమే కీర్తన గ్రంథం 139:12 చదువుకున్న గ్రంథం. ఆ దినము దాన్ని తీసుకొని వస్తాడు. జీవ గ్రంథంలో నీ పేరుందో లేదో చూసుకో. భూమి మీద ఉన్నప్పుడే నీకు తెలుసు జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుందో లేదో. నువ్వు చేసే పాపపు క్రియలను బట్టి, చెడు తలంపులు, చెడు ఆలోచన బట్టి నీ గ్రంథము, ఆయన గ్రంథంలో నీ పేరే ఉన్నది. నీవు వెళ్ళుచున్న ప్రతి అడుగు చాడలు ఆయన లిఖించి ఉన్నని వాక్యం సెలవించింది. ఆ దినము ఆ గ్రంథములు తెరవబడతాయి. జీవ గ్రంథం తెరవబడుతుంది, మరో గ్రంథం తెరవబడుతుంది వాక్యం సెలవించింది. ఆ మరో గ్రంథమే నీవు వెళ్ళిన ప్రతి సంచారము ఆ గ్రంథంలో లిఖించిందని వాక్యం సెలవించింది. నీ యొక్క తలలో ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా లిఖించబడిన వాక్యం సెలవించింది. అన్నీ కూడా ఆ రోజు తేటగా ముందుకు వస్తాయి. ఎలా వస్తాయి తెలుసా? మత్తయి సువార్త చివరిగా నేను ముగింపులోనికి వస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం. 25:19. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 25:19. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క 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 చూచుకుంటాడు. బిడ్డ, బహుకాలమైన తర్వాత ఇక వస్తానన్న యేసురాజు తిరిగి వస్తాడు. ఆ రోజు నీ దగ్గర ఉన్న లెక్కలు అడుగుతాడు. ఆ రోజు బహుకాలము జరిగిన తర్వాత యజమానుడు వస్తాడట. ఆ రోజు 5 తలాంతులు ఇచ్చినాడు, 10 తలాంతులు ఇచ్చాడట. 2 తలాంతులు తీసుకున్నాడు, 4 తలాంతులు ఇచ్చాడట. 1 తలాంతు తీసుకున్నాడు వాడు భూమిలో దాచిపెట్టి మరలా యేసయ్య వచ్చి పడినప్పుడ ఆ తలాంతు తిరిగి యేసయ్యకి ఇచ్చినప్పుడు యేసయ్య అంటాడు, ఇదిగో 5 తలాంతులు ఇచ్చాడు, 10 తలాంతులు ఇచ్చాడు, బలా మంచి నమ్మకమైన దాసుడు అన్నాడు. 2 తలాంతులు ఎవడైతే తీసుకున్నాడో 4 తలాంతులు ఇచ్చినప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడు అన్నాడు. 1 తలాంతు తీసుకున్నాడట, వాడు భూమిలో పాతి పెట్టిండట. ఆ రోజు తీసుకొచ్చి యేసయ్యకి ఇచ్చినట్టుంటే, ఇదిగో వీడిని తీసుకొని పోయి ఎక్కడేమంటుండంటే మండుచున్న అగ్నిగుండంలో ఏమంటాడు. ఆ మాట చదువుకున్నాక దీన్ని పూర్తిగా నేను వివరణ ఇస్తా. రండి, ఇదే 19వ అధ్యాయం
మత్తయి సువార్త 30 వచనం చదువుకుందాం. 20 ఇదే అధ్యాయం 30 చదువు. ఇదే అధ్యాయంలో మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పన్ను కొరుకుటను. ఎందుకు వాడిని అక్కడ పన్ను కొరికే స్థలంలోనికి పంపించాడు. ఇప్పుడు 27వ వచనం చదువు. ఆ తలాంతును ఏ తలాంతును ఒక్క తలాంతు ఇచ్చినప్పుడు తీసివేసింది కదా, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయుడే. చూడండి, ఉన్నది పోగొట్టుకుంటున్నారు ఈరోజు. దేవుడు ఇచ్చిన తలాంతు, పాట పాడే తలాంతు ఇస్తే పాట పాడవు దేవుని కొరకు, ప్రార్థన చేసే తలాంతు ఇస్తే ప్రభు కొరకు ప్రార్థన చేయవు. ఈరోజు ప్రపంచ దేశంలో ఎంతో మంది క్రైస్తవులను విలవిల వాడుతూ కొడుతా తిడుతా ఉన్నారు, చంపుతా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వాడు, బజరంగ వాడు, బీజేపీ బజరంగ వాళ్ళు, నక్సలైట్లు, ఉగ్రవాదులు, శివశక్తి వారు కొడుతూ తిట్టుతూ చంపుతా ఉంటే ప్రార్థన చేసే ఒక తలంతు నీకు ఇస్తే నువ్వు ప్రార్థన చేయవే? ఆదివారం ఆరాధన తప్పిస్తవే? పాట పాడవే? పాట పాడవే? సువార్త చెప్పండి చెప్పవే? ఏది నీతో అవుతుంది? ఆ తలంతు కూడా నా దేవుడు తీసుకున్నప్పుడు ఇదిగో ఆ తలంతును తీసివేస్తున్నాను అన్నాడు. ఆ తలంతును తీసివేసిన రోజు వాడిని ఎక్కడ ఉంచుతాడు? ఇదిగో నరకములో అగ్ని ఆరని స్థలంలోనికి పంపిస్తాడు. ఆ రోజు లెక్కలు తీస్తాడు బయటకి, ప్రతి లెక్క బయటకి తీసుకుని వస్తాడు. బిడ్డ అనుకుంటున్నావేమో, యవనుడా యవ్వనమందు సంతోషించుము, కానీ ఒక దినము తీర్పున్నది బిడ్డ. ఆ తీర్పు దినమున నిన్ను నా దేవుడు లెక్కడుతాడు. ఆ రోజు 2 గ్రంథాలు బయటకి వస్తాయట. ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదా, జీవ గ్రంథం మరి ఒక గ్రంథం. మరి ఒక గ్రంథమే ఇదే గ్రంథం. 139వ కీర్తన చదవండి. మరలా 16వ వచనం నేను ముగింపు చేస్తున్నాను. 139వ కీర్తన 16వ వచనం ఏమన్నాడు? ఆ గ్రంథం గురించి నేను ముగించేస్తున్నాను. చూడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ. హల్లెలూయా. చూసావా, ప్రతిది కూడా బైబిల్లోనే తీసి చూపించాను. ఏది కూడా సొంత తెలివి జ్ఞానంతో చెప్పలే. ప్రతిది కూడా నీ బైబిల్లోనే ప్రభు రాయించి పెట్టాడు. నాకు నియమింపబడిన దినములు ఒక్కటి కాక మునిపే ఆయన గ్రంథములు నా గురించి లిఖితములాయెను. ఆ గ్రంథమే జీవ గ్రంథమే. 2 గ్రంథాలు ఆ రోజు బయటకు వస్తాయి బిడ్డ. జై ఫుల్ ఎంజాయ్ చేయి. జై బ్రతుకు క్రీస్తు కొరకు బ్రతుకు. బ్రతుకున్న క్రీస్తు కొరకే, చావైతే నాకు మేలే. దేని కొరకు బ్రతుకుతున్నావు భూమి మీద? దేనికోసం జీవిస్తున్నావు భూమి మీద? నీ బ్రతుకు ఇంతవరకు లోకమనే బ్రతుకులో బ్రతికితే ఇక చాలు, పులిస్తా పెట్టు. ఈ రోజు నుంచి ప్రభా నా లెక్కలన్నీ నువ్వు అడుగుతావయ్యా. ఒక రోజు చెప్తానయ్యా, నా లెక్కలు ఉంటాయా నీ దగ్గర? ఆ లెక్కల బుక్కే బయటకు వస్తుందయ్యా. నేను చేసిన సంచారం ఎక్కడికి వెళ్ళిను ప్రతిదీ కూడా నీ కనుకు దృష్టి చూసిందయ్యా, లిఖించావయ్యా. నేను ఆ దినము తప్పించుకోలేను ప్రభువా. 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఎవరి గురించి కూడా దేవుని వాక్యం చెప్పలేను, కానీ నా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే మీకు తెలియజేయాలని నేను ఆశపడ్డా. పరీక్షించుకుంటావా? ప్రార్థన చేస్తా. పరీక్షించుకుంటావా? నేను ప్రార్థన చేస్తా. ఈ రోజు నుంచే నా ఇక పులిస్తా పెట్టు. నా ప్రభువా, నా యొక్క సంచారములు లిఖించావయ్యా. ఇక నేను నీ కొరకు జీవిస్తానయ్యా. ఇప్పటి వరకు బ్రతుకున్న బ్రతుకు కాదయ్యా. ప్రభు కోసం బ్రతుకు, పరలోక రాజ్యంలో ఉంటావు. ప్రభు కొరకు జీవించు, ఆయన జీవ గ్రంథములో నీ పేరుంటది. లేదా ఆ రోజు ఆ గ్రంథములు తెరవబడతాయి. ఆ 2 గ్రంథాలు ఉన్న ప్రతి మాట నీ ముందు పెడతాడు. వద్దు, ఇచ్చిన తలంతు దేవుని కొరకు వాడుకో. 1 తలంత ప్రభు కొరకు వాడబడు. 2 తలంతుల ప్రభు కొరకు వాడబడు. 10 తలంతుల 5 తలంతుల ఏదో 5కి 10 పెట్టినట్టు బిడ్డలను దేవుడు చూపించాడు. దేవుని మీద
కోపంతో సంఘానికి దూరం అవుతున్నావు బిడ్డ. వద్దు, నీకు ఇచ్చిన తలంతు ప్రభుకి ఇవ్వు. ప్రభు, నువ్వు నా కొరకు ఇచ్చిన ఈ తలంతు నీ కొరకు వాడబడతానయ్యా. ఆ దినము బిడ్డ, ఆ దుర్దినము రాకమనిపే. నీ గురించే నా ప్రభు మాట్లాడాడు. నీ గురించే నా ప్రభు మాట్లాడాడు. ఈ రోజు నుంచే నీ హృదయం సరి చేసుకో. దేవా దేవా, వద్దయ్యా, ప్రతిది కూడా నీ దగ్గర లిఖించి పెడుతున్నావు ప్రభు. అయ్యా, మోషే చెప్పిండయ్యా, ఇక్కడి నుంచి దాన్ని తెలుసుకునే జ్ఞానం నాకు దయచేయమని చెప్పేసి అన్నాడు. దేవుడు నీకు ఇచ్చేది కదా జ్ఞానం. ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదువయ్యి నన్ను అడుగుడని వాక్యం సెలవిచ్చింది. అడుగు ప్రభును. ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఉండు. తలలో వచ్చినట్టుంటే నేను ప్రార్థన చేస్తా. అలాగే ఉండండి. ఒప్పుకొని చేసుకోండి. ప్రభా, ఇన్ని రోజులు నిజమే, నేను ఎక్కడికి పోయినా నీకు నా యొక్క వెళ్ళిన ప్రతి స్థలంలో నీ కన్ను దృష్టించావయ్యా. నీ దగ్గరికి వెళ్ళి తప్పించుకోలేదు ప్రభా అని ఈరోజు ఒప్పుకో. నువ్వు ఒప్పుకోలు చేసుకుంటే నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒప్పుకోలు చేసుకోవడం మంచిది. ఒప్పుకోలు చేసుకో. మోకాళ్ళ మీదకి రా, మోకాళ్ళ మీదకి రా. సిగ్గుపడకో, అడుగు. 2 నిమిషాలు నేను ముగిస్తున్నాను. మోకాళ్ళ మీదకి రా. రా. నువ్వు సంచరించిన ప్రతి స్థలము నా తండ్రికి తెలుసని వాక్యం సెలవిచ్చింది. ఎక్కడెక్కడికి వెళ్ళావో నువ్వు సేవకుని కళ్ళు కప్పావు కదా, విశ్వాస ఇల్లు కళ్ళు కప్పావు కదా, నీ భర్త కళ్ళు కప్పావు కదా, నీ భార్య కళ్ళు కప్పావు కదా. అయితే విను, ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు. ఆ రోజు బయటకు వస్తాయి బిడ్డ. అయితే ఈరోజు సమయం నీకు ఇచ్చాడు దేవుడు. ఒప్పుకొని విడిచిపెట్టు. ఆ జ్ఞానం నాకు దయచేయమని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు కదా, అడుగు. ఈ రోజు నుంచి వద్దు. పురుషుడా, పురుషుడా, ఓ యవనస్తుడా, వద్దయ్యా. ఓ స్త్రీ, ఓ యవనస్తుడా, నువ్వు వద్దమ్మా. నా జీవితం పాడుకోవద్దయ్యా. నా జీవితం పాడుకోవద్దమ్మా. వద్దమ్మా. నా కుటుంబం నాకు రాకమ్మా. నా కుటుంబం నాకు రాకయ్యా. ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు తండ్రి. అయ్యో అయ్యో, ఆ దినము 2 గ్రంథాలు మీ దగ్గర ఉంటాయి. ఆ గ్రంథములో లిఖించిన ప్రతిదీ కూడా కనపడతాను. రెండవది, నీ జీవ గ్రంథంలో పేరుందో లేదో అది కూడా బయటకు వస్తాను ప్రభు. అవన్నీ సరి చేసుకుంటే మేము భూమి మీద ఉన్నప్పుడే మా జీవితాలను సరి చేసుకోవాలి ప్రభు. మా జీవితాలు ఎలాగ నడవాలో, ఎలాగ ఉండాలో నువ్వు నేర్పుతున్న తండ్రి, నీకు వందనాలయ్యా. ఎక్కడ తప్పిపోయినా మా బిడ్డలను క్షమించమని ప్రార్థిస్తున్నాను నేను. అయ్యా, ఒక్క దినం అవకాశం అయ్యా. నీ మాటలు ఆనిముత్యాలయ్యా. నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయ్యా. యేసయ్యా, కనికరించయ్యా. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు తండ్రి. నువ్వు మాట్లాడిన ప్రతి వాక్కుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, మా దినములు నీ యొక్క లిఖించబడినట్టు సెలవిచ్చిన ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ దినముల గురించి ఈ దినమే నువ్వు మాకు తెలియజేసిన తండ్రి, నీకు వందనాలు. దయతో మమ్మల్ని క్షమించండి. నీ రాజ్యానికి ఎత్తబడి గుంపులు ఉంటందుకు ప్రతి బిడ్డ పాప దోషములు ఒప్పుకున్నప్పుడు వారిని క్షమించమని నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి.